తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బడ్జెట్ ఫిబ్రవరి 1 రోజు నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అసలు ఏ దానికి ఎంత ఇచ్చారు, ఎంత కేటాయించారు అన్న ఆతృత, ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరిలో ఉంది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మ్యామ్? నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్. సో బడ్జెట్ అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా చాలా బెనిఫిటెడ్ గా ఉంది అని శుభవార్త అని అనుకోవచ్చు సిరి గారు. ఇంకా ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు కూడా మనకు అది ఎంత వరకు అనేది ఇంకా మనం డిసైడ్ చేయలేం. బట్ అకార్డింగ్ టు యూసెడ్ అప్డేట్స్, సో అప్డేట్స్ ఎంతవరకు అంటే ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అన్న విషయానికి వస్తే, ఫస్ట్ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ టు బోత్ ఆఫ్ అస్. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఎవరైతే బిజినెసెస్ చేస్తున్నారో ఎస్పెషలీ మహిళలకు 20 crores బడ్జెట్ అయితే శాంక్షన్ చేశారు. సూపర్, గ్రేట్ న్యూస్. ఎస్. సో ఫస్ట్ ఆంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్త ఎవరైతే ఫస్ట్ మహిళగా వస్తారో వాళ్లకు 2 crores వరకు కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎంఎస్ఎంఈ ద్వారా. అండ్ తర్వాత వచ్చేసి మనం మఖానా బిజినెస్ అని డిస్కస్ చేసుకున్నాము. సో మఖానా, పూల్ మఖానా బోర్డ్ వచ్చేసి బీహార్లో వస్తుంది. సో అది కూడా డిక్లరేషన్ జరిగింది. ద బిగ్గెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఎక్స్టెంట్ ఆఫ్ టాక్సేషన్. సో 7 lakhs వరకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారో ఇంతవరకు ఇప్పుడు అది 12 lakhs వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇయర్గా చూసుకుంటే మనకు మన ఇన్కమ్ 7 lakhs వస్తే జస్ట్ టాక్సేషన్ పేమెంట్ అనేది జరిగేది. కానీ ఇప్పుడు అప్ టు 12 lakhs వరకు కూడా అసలు అవసరం లేదనమాట. కానీ కొన్ని ఇక్కడ ఫార్మాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. 0 to 4 lakhs నిల్, 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 14 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, above 24 lakhs 30%. సో మరి ఇదేంటి అప్ టు 12 lakhs వరకు కూడా అసలు లేదన్నారు. మరి ఇవన్నీ ఏంటి అంటే ఎవరైతే అప్ టు 12 lakhs కన్నా ఎక్స్టెండ్ అర్న్ చేస్తారో వాళ్ళకనమాట. సో ఇది కూడా మినిమంగా మీరు పే చేయాల్సిన వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ తర్వాత మనకు సీనియర్ సిటిజన్స్ TDS 50,000 to 1 lakh వరకు ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ తర్వాత TCS చూసుకుంటే మనకు 2,40,000 నుంచి 6 lakhs వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు సిరి గారు. ఇది చాలా మంచి నంబరే. సో వి షుడ్ అప్రిషియేట్ ఫర్ దిస్. అండ్ తర్వాత INR సెండింగ్ అంటే ఎవరైతే దుబాయ్లో వర్క్ చేస్తూ డబ్బులు పంపిస్తున్నారో, యుఎస్లో ఉన్న పిల్లలు కానివ్వండి లేకపోతే ఫ్యామిలీస్ పంపిస్తున్నారు డబ్బులు, సో వీళ్ళకి కూడా సర్టెన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అది ఎంత వరకు అంటే 7 lakhs వరకు వాళ్ళు పే చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా 10 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు. అంటే 7 lakhsకే పే చేసేవారు, కానీ ఇప్పుడు 10 lakhs వరకు కూడా అమౌంట్ పంపించవచ్చు అనమాట. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ఏవైనా ఉంటే అక్కడ మాఫ్, సో అక్కడ కూడా అది ట్యాక్స్ ఇంక్లూడ్ అవ్వకుండా చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అండ్ తర్వాత డ్యూ డేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్, ITR ఫైల్ డిసెంబర్ ఫైల్ 2 years వరకు ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు అది 4 years వరకు ఎక్స్టెండ్ చేశారు. దిస్ ఇస్ ఆల్సో ఏ ఒక రిలాక్సేషన్ మోడ్ అనుకోవచ్చు. ఎవరైతే అంటే కొంచెం లేజీగా లేకపోతే తర్వాత చేద్దాము అనుకునే వాళ్ళకి ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టే వాళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి స్మాల్ చారిటబుల్ ట్రస్ట్ చూసుకుంటే వాళ్ళకు కంప్లైంట్స్ ఇస్తున్నారు. అండ్ తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ వచ్చేసి 5 years to 10 years వరకు ఎక్స్టెండ్ చేశారు వాళ్ళకు కూడా. సో ఇది చాలా నచ్చింది నాకు. అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ట్యాక్స్ విషయానికి వస్తే, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని 2 properties మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకు బాగుంది బడ్జెట్లో. అండ్ తర్వాత NRI బెనిఫిట్ కూడా ఇక్కడ చూసుకుంటే సిరి గారు, సో ఎవరైతే రెసిడెన్షియల్ కంపెనీస్ అంటే ఎలక్ట్రికల్ ఇలాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా చాలా బెనిఫిట్ పొందేలా చూస్తుంది గవర్నమెంట్. అండ్ తర్వాత ఆ న్యూ స్టార్టప్స్ బెనిఫిట్ వచ్చేసి వీళ్ళు 1/4/2030 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. సో అప్పటి వరకు కూడా వీళ్ళు చాలా చక్కగా చేసుకోవచ్చు. సో బడ్జెట్ అంటే అసలు ఏంటి? సో బడ్జెట్ ఒకటి కేటాయిస్తారు,
ఆచరణ వచ్చే వరకు ఇంకొకటి ఉంటుందన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ మన సామాన్యుల మీదే భరిస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం అర్న్ చేస్తున్న ఇన్కమ్ కి డబుల్, ట్రిపుల్, 10x వరకు మనం తీసుకెళ్లే సత్తా మన స్వయాన పెంచుకుంటే తప్ప మన గ్రోత్ అనేది చూడలేము. సో గవర్నమెంట్స్ ఆర్ డెఫినెట్లీ ఒక సపోర్ట్ అనేది పెద్ద సపోర్ట్, తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వేలో నేషన్ నడపాలి కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు. సో స్వయాన మనకు మనం గ్రోత్ తెచ్చుకుంటే తప్ప ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఉండదు సిరి గారు. సో ఎవ్వరికి వాళ్ళు ఇండివిజువల్గా మనకు మనం ముందుకి వెళ్ళాలి. అండ్ తర్వాత ఎవరికి వారి హార్డ్ వర్కే చెందుతుంది తప్ప ఇంకా ఏది గవర్నమెంట్ పరంగా కానివ్వండి, పాలిటిక్స్ పరంగా కానివ్వండి బెనిఫిట్స్ ఉంటాయంటే సర్టెన్ ఎక్స్టెంట్ ఉంటాయి. సో వీటి మీదే మనం కంప్లీట్గా 100% డిపెండ్ అవ్వాము అంటే తర్వాత డిప్రెస్ అవ్వేది తప్పదు. కానీ మనకు మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసుకోగలుగుతామో దానికి ఒక్కటే ఫార్ములా, అది హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్గా మార్చుకొని మనం రోజువారీ మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్గా ఒక చిన్న మొత్తంలో బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా అది ఎంతో స్థాయికి తీసుకెళ్ళచ్చు అనే స్టోరీస్ చాలా ఉన్నాయి, అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళంతా జస్ట్ ఓన్లీ నాట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ బడ్జెట్స్, దే రూల్డ్ దెమ్సెల్వ్స్. సో ఇది ఎవరికి వాళ్ళు మనమే మీ అంతటా మీరు, నా అంతటా నేను, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ ఒక మిడిల్ మ్యాన్ కి జస్టిఫికేషన్ అయితే కనిపిస్తుంది, కానీ ఆచరించే విషయానికి వస్తే తప్ప. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ఉమెన్. సో అది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఉమెన్ ఎక్స్టెండ్ టు దట్ స్టేజ్ అని చెప్పి ఉమెన్స్ ఇంకా ఎంఎస్ఎంఈలో చాలా చాలా స్కోప్ ఇస్తున్నారు కాబట్టి ఎంఎస్ఎంఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మహిళలు ఇంకా ముందుకి రావాలి. సో పారిశ్రామికవేత్తల మారాలి. అండ్ తర్వాత బిజినెస్ ఐడియాస్ యూస్ చేసుకొని చాలా చక్కగా ఇంటి వద్దే ఉండి ఆ స్మాల్ స్కేల్ తోనే స్టార్ట్ చేసి మంచిగా ప్రాఫిట్ అర్న్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.